తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే ఈ ఫార్ములా ఈ కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు కేటీఆర్. అవును, ఈ కేసులో A1 కేటీఆర్ అంటే 55 కోట్ల రూపాయలు అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా గోల్మాల్ చేశారు, మళ్లించారు అనేది ప్రధానంగా కేటీఆర్ మీద ఉన్న అభియోగం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తోంది ఇది కక్ష సాధింపు, కేటీఆర్ అంటే కిట్టక రేవంత్ రెడ్డి పెట్టించాడు అన్నట్టుగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. రాజకీయంగా ఈ ఫార్ములా ఈ కేసు బీఆర్ఎస్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే కేటీఆర్ భవిష్యత్ సీఎం అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఈ మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ లో కూడా కామెంట్ చేశారు కదా. సో ఏంటి బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది ఈ కేసు? అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కొంచెం కీలక పరిణామం. ఇందులో A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆయన ఈ రోజు అంటే మన కార్యక్రమం ప్రారంభం అవడానికి ఒక 2 గంటల ముందు నాంపల్లిలో ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు జారీ చేసిన సమ్మన్ల కారణంగా ఆయన విచారణకు వ్యక్తిగతంగా హాజరైన నేపథ్యం అయితే కనిపించింది. అంటే భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయన్నది ఏసీబీ నమోదు చేసిన కేసు. మంత్రివర్గ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా HMDA నిధుల నుంచి ఏకంగా 55 కోట్లను లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు అక్రమంగా బదిలీ చేశారనేది ప్రధాన అభియోగం. ఆ అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చి ఈ నిధులు మళ్లించేలా చేశారనేది ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశం. అయితే ఇందులో ఈ ఇష్యూలోకి వెళ్లే ముందు ఛార్జ్ షీట్ లో అంశాలు ఏంటంటే అంటే ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్షంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడింది. ఆయన నమ్మక ద్రోహం వల్ల HMDAకు 75 కోట్ల నష్టం జరిగింది. ప్రతిఫలంగా బీఆర్ఎస్ కు 44 కోట్ల భారీ విరాళాలు వచ్చాయి. ఇది కిట్ ప్రోకో కేసు. అంటే ఒక 77 పేజీల ఛార్జ్ షీట్ లో కేటీఆర్ తో సహా 5గురిపై ఏసీబీ అభియోగాలు జారీ చేసింది. 14 మంది సాక్షులుగా 14 మంది ఉంటే ఆ విచారణ ప్రారంభించే క్రమంలో ఈ రోజు కేటీఆర్ ను పిలిచారు. అయితే ఇది అవినీతి ఆరోపణలు, ప్రపంచ స్థాయి ఈవెంట్ నిర్వహించాలనే ప్రయత్నం, ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. 2023లో హైదరాబాద్ లో ఈ రేస్ విజయవంతంగా జరిగింది. ఎందుకంటే మనం స్పోర్ట్స్ ఛానల్లో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది మనం స్పోర్ట్స్ ఛానల్ అక్కడక్కడ ఉండడం చూసాం. కానీ అలాంటిది హైదరాబాద్ లాంటి నగరానికి రావటం అనేది ఒక రకంగా హైదరాబాద్ కి సంబంధించిన అంతర్జాతీయ ఖ్యాతిని కొంత పెంచేదే. ఇది హైదరాబాద్ ఇమేజ్ ను, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ఉపయుక్తం అయ్యేదే. కానీ ఇందులో కొంత క్విడ్ ప్రోకో జరిగిందన్న అంశాన్ని ఇప్పుడు ఏసీబీ ప్రస్తావిస్తున్న పరిణామం కనిపిస్తోంది. దీనిపైన మనం చూసాం అటు ముఖ్య కార్యదర్శి అంటే నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎందుకంటే అప్పుడు పురపాలక శాఖ కేటీఆర్ చూస్తున్నారు, అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, ఇలా చాలా మందిపై అయితే అభియోగాలు మోపారు. ఈ పరిస్థితుల్లో 2023లో చివరిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన విచారణ అనేది కంటిన్యూ అవుతోంది. ఇక ఏసీబీ కేసు నమోదైన తర్వాత ఈడీ కూడా రంగంలో దిగింది. ఈ నిధుల బదిలీలో మనీ లాండరింగ్ జరిగిందా లేదన్న కోణంలో ఆల్రెడీ ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. విచారణలో బయటపడే ఆధారాలు, కోర్టు ఇచ్చే తీర్పులు, దర్యాప్తు సంస్థలు సమర్పించే సాక్ష్యాలు ఇవన్నీ కేసు భవిష్యత్తును అయితే నిర్ణయించబోతున్నాయి. కేటీఆర్ మీడియా సమావేశం కూడా ఉంది కాబట్టి కేటీఆర్ దీనిపైన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికరం. గతంలో కూడా విచారణకు హాజరయ్యారు, ఇప్పుడు కూడా విచారణకు హాజరవుతున్న క్రమంలో నిజంగా హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి మేము చేసిన ప్రయత్నం అని బీఆర్ఎస్ అంటుంది. క్విడ్ ప్రోకో జరిగిందని కొన్ని అంశాలను ఏసీబీ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. కాబట్టి ఇది ఫైనల్ కన్క్లూజన్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత రేపొద్దున కోర్టులు ఏం తీర్పిస్తాయి, ఈడీ కూడా రంగంలో దిగింది కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందా లేదన్న దానిపైన ఈడీ వెర్షన్ ఎలా ఉండబోతోంది అన్న నేపథ్యంలోనే ఈ కేసు భవిష్యత్తు, అలాగే కేటీఆర్ ఎంతవరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది తెలియబోతోంది. రైట్.